ఓం శాంతి. ఈరోజు మురళి 7/2/2025. మధురమైన పిల్లలారా, మీరు నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండే అభ్యాసం చేయాలి. జ్ఞానము మరియు యోగము ఈ రెండే ముఖ్యమైన విషయాలు. యోగం అనగా స్మృతి. బాబా అంటున్నారు, బాబాని మనం నడుస్తూ తిరుగుతూ స్మృతి చేసే అభ్యాసం చేస్తూ ఉండాలి. జ్ఞానము యోగము ఈ రెండే ముఖ్యమైన విషయాలు. యోగం అంటేనే స్మృతి అంటున్నారు బాబా. అంతే కదా, స్మృతి బాబాని గుర్తు చేసుకోవడమే యోగం. ప్రశ్న: తెలివైన పిల్లల నోటి నుండి ఎటువంటి మాటలు వెలువడవు? జవాబు: మాకు యోగం నేర్పించండి అని తెలివైన పిల్లలు ఎప్పుడూ అనరు. తండ్రిని గుర్తు చేయడం ఎక్కడన్నా నేర్పించడం జరుగుతుందా? ఈ పాఠశాలలో స్వయం చదువుకుంటూ అందరినీ చదివించాలి. విశేషంగా కూర్చొనే స్మృతి చేయాలి అనేది ఏమీ లేదు. మీరు కర్మ చేస్తూ బాబా స్మృతి చేసే అభ్యాసం చేయాలి. బాబా స్మృతినే కర్మయోగము, బాబా స్మృతినే భక్తి యోగము, బాబా స్మృతినే రాజవిద్య రాజగుహ్య యోగము, మోక్ష సన్యాస ప్రాప్తి యోగము. దీన్నే భగవద్గీతలో అన్ని రకాల యోగాలుగా చెప్పడం జరిగింది. బాబా అంటారు, నన్ను కూర్చొనే అభ్యాసం చేసే పని లేదు, అట్లని కూర్చోవద్దని కాదు. సాధ్యమైనంత కూర్చోవాలి. వీలు లేనప్పుడు మాత్రమే అన్ని పని చేస్తూ కూడా మనం కర్మయోగిగా కావాలి. ఓం శాంతి. ఇప్పుడు ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి ఈ రథము ద్వారా మనకు అర్థం చేయిస్తున్నారని మీకు తెలుసు. బాబా పిల్లలుగా అయిన తర్వాత బాబాను కానీ లేదా ఎవరన్నా అక్కయ్యలను కానీ అన్నయ్యలు కానీ నాకు బాబాను స్మృతి చేయడం ఎలాగో నేర్పించండి అని అనడం తప్పవుతుంది. బాబాకు చెప్పినా తప్పే, అక్కయ్యల అన్నయ్యలకు చెప్పినా తప్పే. ఎందుకు? మన తండ్రిని మనం గుర్తు చేసుకోవడం కష్టమంటే అది నిజంగా తప్పే కదా. బాబా అంటున్నారు తప్పవుతుంది. మీరు చిన్నపిల్లలైతే కాదు కదా. ముఖ్యమైనది ఆత్మ అని మీకు తెలుసు. దానికి వినాశం లేదు. శరీరం నశ్వరం లేదా నాశవానం, అంతే, వినాశమవుతుంది. కావున ఆత్మయే ముఖ్యమైనది కదా. నేను ఒక ఆత్మను ఈ శరీరం ద్వారా మాట్లాడుతున్నాను అనే జ్ఞానం అజ్ఞాన కాలంలో ఎవరికీ లేదు. దేహాభిమానం లేకొచ్చి నేను చేస్తున్నాను అంటారు. బాబా చూడండి ఎంత బాగా చెప్తారు. ఆత్మకు దేహానికి డిఫరెన్స్. మీరిప్పుడు ఆత్మాభిమానులుగా అయ్యారు. నేను ఈ శరీరం ద్వారా మాట్లాడుతున్నానని చేస్తున్నానని ఆత్మనే అంటుంది. మాకు యోగం నేర్పించండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. నేను బాబా స్మృతిలో కూర్చున్నాను, మీరు కూడా బాబా స్మృతిలో కూర్చోవాలనే సంకల్పంతో ఒకరు ముందు కూర్చుంటారు. అంతే, వారి ముందు అందరూ కూర్చుంటారు. పాఠశాలలో చదువుకునేందుకే కానీ ఇంకా దేనికోసము రారు. అలాగని ఇక్కడే కూర్చొని నన్ను స్మృతి చేయాలని కూడా లేదు. సమయం దొరికిందంటే కూర్చొని స్మృతి చేయాలి, లేదంటే మనం కర్మ చేస్తూ కూడా బాబాని స్మృతి చేయొచ్చు. అది బాబా అంటున్నారు. నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ నన్ను స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు. దీనికోసం విశేషంగా ఒకచోట కూర్చోవలసిన అవసరం కూడా లేదు. బాబా అంటున్నారు, రామ మంత్రాన్ని జపించండి అని అంటారు, కానీ రామరామ అని అనకుండా రాముని స్మృతి చేయలేరా? నడుస్తూ తిరుగుతూ కూడా స్మృతి చేయొచ్చు. మీరు కర్మ చేస్తూ బాబాని స్మృతి చేయాలి. ప్రేయసి ప్రియులు విశేషంగా కూర్చొని ఒకరినొకరు స్మృతి చేయరు కదా. ఇప్పుడు ఎవరైనా సరే తల్లి తండ్రిని గుర్తు చేసుకోవాలంటే కూడా ఒక మూలలో కూర్చొని జపమాల తీసుకొని తండ్రి తండ్రి నా అమ్మ అమ్మ అంటారా? ఏమన్నా లేదు కదా. ఆటోమేటిక్గా జ్ఞాపకం ఉంటుంది. అది బాబా అంటున్నారు. మీరు కర్మ చేస్తూ బాబాని స్మృతి చేయాలి. ప్రేయసి ప్రియులు విశేషంగా కూర్చొని ఒకరికొకరు స్మృతి చేయరు కదా. ఉద్యోగ వ్యవహారాలు వ్యాపారాలు మొదలైనవి చేసుకోవాలి. అన్నింటినీ చేసుకుంటూ ప్రియుణ్ణి స్మృతి చేస్తూ ఉండండి. అంతేకాని అతన్ని స్మృతి చేసేందుకు విశేషంగా ఏదో ఒక చోటుకెళ్ళి కూర్చోవాలనేది ఏమీ లేదు. పిల్లలైన మీరు పాటలు కవితలు మొదలైనవి వినిపిస్తూ ఉంటారు. బాబా దాన్ని భక్తి మార్గం అంటారు. శాంతిదేవా అని పిలుస్తారు కదా, అప్పుడు పరమాత్ముడినే స్మృతి చేస్తారు, కానీ శ్రీకృష్ణుడిని స్మృతి చెయ్యరు. డ్రామానుసారంగా
ఆత్మ అశాంతి చెందుతుంది. అప్పుడు బాబాను పిలుస్తుంది. ఎందుకంటే బాబాయే శాంతి, సుఖము, సర్వగుణాలకు, జ్ఞానానికి సాగర్లు బాబా. జ్ఞానము మరియు యోగము ఈ రెండూ ముఖ్యమైనవి. యోగం అనగా బాబాను జ్ఞాపకం చేసుకోవడం. బాబా ద్వారా మీరు బాబాను తెలుసుకోవడంతో మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. మిమ్మల్ని స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారు కాబట్టి మీకు ఎంతో సంతోషం కలుగుతుందా చూడండి. మొట్టమొదట భగవంతుని పూర్తి పరిచయం కావాలి. ఏ విధంగా ఆత్మ ఒక బిందువో అలాగే పరమాత్మ కూడా ఒక బిందువే. మనకి ఇంతకుముందు ఎప్పుడూ ఇది తెలియదు. అతడు కూడా ఒక ఆత్మనే, పరమాత్మ కూడా ఆత్మనే. రూపంలో బిందువే కానీ గుణాలలో సింధు. కానీ అతన్ని పరమాత్మ అని, సుప్రీం సోల్ అని అంటారు. అతడు ఎప్పుడూ పునర్జన్మలు తీసుకోరు. అలాగనే అతడు జనమరణ చక్రాలే కూడా తాను ఎలా వస్తారో స్వయంగా తానే వచ్చి చెప్తున్నారు. లేకపోతే మనకు తెలియదు కదా. భారతదేశంలో త్రిమూర్తి శివ గాయనం ఉంది. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకర్ల చిత్రాన్ని కూడా చూపిస్తారు. శివపరమాత్మాయ నమః అంటారు. ఆ ఉన్నతోన్నతుడైన తండ్రినే మర్చిపోయారు. కేవలం త్రిమూర్తి చిత్రాన్ని చూపించారు, బ్రహ్మ, విష్ణు, శంకర్లను. పైన శివుని చిత్రం తప్పకుండా ఉండాలి. దేవాది దేవ, మహదేవ అని పిలుస్తారు కదా. దాని ద్వారానే వీరు రచయిత శివుడు అనేది అర్థమవుతుంది. బాబా ఎంత క్లియర్గా ప్రతి విషయాన్ని బాబా ఎంత క్లియర్గా అవగాహన చేస్తారు. రచన ద్వారా వారసత్వం ఎప్పుడూ లభించదు. అన్నదమ్ముల ద్వారా ఆస్తి లభించదు, తండ్రి ద్వారానే లభిస్తుంది. బ్రహ్మ ద్వారా వారసత్వం ఏమీ లభించదని మీకు తెలుసు. విష్ణువుకి రత్నాలతో పొదిగబడిన కిరీటం ఉంటుంది. పైసాకు కూడా పనికిరాని వాళ్ళు శివబాబా ద్వారా మళ్ళీ ఎంతో సుసంపన్నులుగా అవుతారు. వర్తనాట్య పెన్నీ నుంచి వర్త్ పౌండ్గా అవుతారు. శివబాబా చిత్రం లేని కారణంగా అంతా ఖండితమైపోయింది. ఉన్నతోన్నతమైన వారు పరంపిత పరమాత్మ, వీరు అతడి రచన బ్రహ్మ బాబా. ఇప్పుడు బాబా ద్వారా పిల్లలైన మీకు 21 జన్మల వారసత్వం లభిస్తుంది. సత్యుగంలో దానిని లౌకిక తండ్రి ద్వారా లభించిన వారసత్వంగా భావిస్తారు. అంతే. పరమాత్ముడు శివుడు ఆయన ద్వారా నేను ముందు జన్మలు తీసుకున్నాను అనేటువంటి జ్ఞానం అక్కడ ఉండదు కదా. ఈ బాబా చెప్తున్నారు, ఇది బాబా ద్వారా పొందిన ప్రాలబ్ధమని వారికి తెలియదు దేవతలకు. ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పటి సంపాదన 21 జన్మలు నడుస్తుంది. అక్కడ వారికి ఈ విషయం తెలియదు. ఈ జ్ఞానం కొద్దిగా కూడా ఉండదు దేవతల్లో. ఈ జ్ఞానం దేవతల్లోనూ ఉండదు, శూద్రులలోనూ ఉండదు. ఈ జ్ఞానానికి ఎంత విలువ కేవలం బ్రాహ్మణులలోనే ఉంటుంది. ఈ జ్ఞానం కేవలం బ్రాహ్మణులైన మీలో మాత్రమే ఉంటుంది. ఇది ఆత్మిక జ్ఞానం. ఆధ్యాత్మికత అర్థము కూడా వారికి తెలియదు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అని అంటారు. కేవలం బాబా ఒక్కరే డాక్టర్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్. బాబాను సర్జన్ అని కూడా అంటారు. ఆత్మకి డాక్టర్, భవరోగ వైద్యనే భక్త సంరక్షకనే అని బాబాకు గాయనం ఉంది. బాబా డాక్టర్ కూడా. సాధు సన్యాసులు ఎవరు డాక్టర్లు కాదు. వేదశాస్త్రాలను చదువుకునే వారిని డాక్టర్ అని అన్నారు. వారు ఎందరికో డాక్టర్ అనే బిరుదులు ఇస్తూ పోతారు. కానీ వాస్తవానికి బాబా ఒక్కరే ఆత్మిక డాక్టర్. వారే ఆత్మకు ఇంజెక్షన్ వేస్తారు, జ్ఞానం అనే ఇంజెక్షన్. అది భక్తి మార్గం. వారు శాస్త్రాల జ్ఞానాన్ని ఇస్తారు కాబట్టి వారిని డాక్టర్ ఆఫ్ భక్తి అని అనాలి. శాస్త్రాల జ్ఞానం ద్వారా లాభమేమీ లేదు, కిందికి దిగుతూనే వచ్చారు. మరి వారిని డాక్టర్ అని ఎలా అంటారు? డాక్టర్ల వల్ల ఉన్నతి కలగాలి కదా. ఈ తండ్రి అవినాశి జ్ఞాన డాక్టర్. యోగ బలము ద్వారా మీరు సదా ఆరోగ్యంగా అవుతారు. ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు, బయట వాళ్ళకి ఇది తెలియదు. అతన్ని అవినాశి డాక్టర్ అని కూడా అంటారు శివబాబాని. ఆత్మలో కలిగిన వికారాలనే మలినాలను తొలగించే శక్తి, పతితులను పావనంగా తయారు చేసే శక్తి, సద్గతినిచ్చే శక్తి ఒక్క బాబాలోనే ఉంది. సర్వశక్తివంతుడు, పతిత పావనుడు ఒక్క బాబానే. మరి బాబా ఏ శక్తిని చూపిస్తారు? సర్వులకు తన శక్తితో సద్గతినిస్తారు. వారినే డాక్టర్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అని అంటారు. ఫిలాసఫీలో డాక్టరేట్ పొందిన వారు ఎంతోమంది ఉన్నారు, వేదాంతంలో డాక్టరేట్ పొందిన వాళ్ళు. కానీ బాబా అంటారు స్పిరిచువల్ డాక్టర్ అనేది బాబా అంటారు. స్పిరిచువల్ డాక్టర్ మాత్రం ఒక్కరే.
కావున ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి మరియు పవిత్రంగా అవ్వండి అని బాబా అంటున్నారు. నేను వచ్చిందే పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు. మరి మీరు మళ్ళీ పతితులుగా ఎందుకు అవుతారు? పావనులుగా అవ్వండి అని పిలుస్తూ వచ్చారు కదా, పతితులుగా అవ్వకండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి అని బాబా చెప్తున్నారు. ఆత్మలందరికీ బాబా ఆజ్ఞ ఇస్తున్నారు. బాలబ్రహ్మచారులుగా అయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఇప్పుడు నన్ను స్మృతి చేయడం ద్వారా ఇన్ని జన్మల నుండి చేసిన పాపాలన్నీ దగ్ధమైపోతాయి. మూలవతనంలో పవిత్ర ఆత్మలే ఉంటాయి. పతితులు ఎవ్వరూ అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అది పవిత్ర ప్రపంచం. బాబా మనల్ని చదివిస్తున్నారని బుద్ధిలో తప్పకుండా గుర్తుంచుకోవాలి. టీచర్ని ఎలా గుర్తుంచుకోవాలో నాకు నేర్పించండి అని విద్యార్థులు ఎక్కడన్నా అడుగుతారా? ఆటోమేటిక్గా మా టీచర్ వీళ్ళని చెప్తూనే ఉంటారు. చిన్నపిల్లలు స్మృతిని నేర్పించాల్సిన అవసరం ఏముంది? ఈ గద్దీ పైన ఎవరూ కూర్చోకపోయినా పర్వాలేదు, మీరు మాత్రం బాబాను స్మృతి చేస్తూ ఉండాలి. మీరు రోజంతా వ్యాపార వ్యవహారాల్లో నిమగ్నమై మర్చిపోతారు. కాబట్టి కనీసం 10-15 నిమిషాలన్నా స్మృతి చేస్తారని ఇక్కడ కూర్చోబెట్టడం జరుగుతుంది. కానీ పిల్లలైన మీరు పనులు చేసుకుంటూ స్మృతిలో ఉండే అభ్యాసం చేయాలి. బాబా కల్పం తర్వాత వచ్చారు. ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే మీ ఆత్మలోని మలినాలు తొలగిపోయి మీరు విశ్వానికి యజమానులుగా అయిపోతారని బాబా చెప్తున్నారు. మరి వారిని ఎందుకు స్మృతి చేయకూడదు? స్త్రీకి కంకణం కట్టేటప్పుడు భర్తయే నీకు గురువు, ఈశ్వరుడు, సర్వస్వము అని చెప్తారు. అయినా మిత్ర సంబంధీకులను, గురువులను మొదలైన వారిని ఎంతోమందిని వారు స్మృతి చేస్తారు. అది దేహదారుల స్మృతి. కానీ ఇక్కడ పతితులకు కూడా బాబా అంటున్నారు, ఇక్కడ పతులకు పతి అయిన వారిని స్మృతి చెయ్యాలి శివబాబాని. కొందరు మమ్మల్ని నేష్టలో అంటే యోగంలో కూర్చోబెట్టండి అంటారు. కానీ దానివల్ల లాభం ఏముంది? ఇక్కడ 10 నిమిషాలు కూర్చున్నంత మాత్రాన ఏకరస స్థితిలో ఉంటారని కాదు. భక్తి మార్గంలో ఎవరినైనా పూజించేందుకు కూర్చున్నప్పుడు బుద్ధి చాలా భ్రమిస్తూ ఉంటుంది. నవవిధ భక్తి చేసేవారికి సాక్షాత్కారం కలగాలి అన్న ఏకైక చింతన ఉంటుంది. ఆ ఆశతోనే అలా కూర్చొని ఉండిపోతారు సాక్షాత్కారం కావాలని. ఒక్కరిపైన మనస్సు లగ్నం చేసి లౌలీనమైపోతారు. బాబా అంటున్నారు అప్పుడే సాక్షాత్కారం అవుతుంది. నవవిధ భక్తి చేసినప్పుడే, స్వయంని ఆత్మనివేదన చేసుకున్నప్పుడే సాక్షాత్కారం అవుతుంది. దానినే నవధా భక్తి అని చెప్పడం జరుగుతుంది. ఆ భక్తి ప్రేయసి మరియు ప్రియుల ప్రేమ వంటిది. బాబా అంటారు, తింటూ తాగుతూ బుద్ధిలో బాబా స్మృతి ఉంటుంది. వారిలో వికారాల విషయం ఏమీ ఉండదు. శారీరకమైన ప్రేమ ఉంటుంది. ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేరు. నన్ను స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశం అవుతాయని ఇప్పుడు పిల్లలైన మీకు బాబా అర్థం చేయిస్తున్నారు. రోజు మీరు 84 జన్మల్ని ఎలా తీసుకున్నారు? బీజాన్ని స్మృతి చేయడం ద్వారా మొత్తం వృక్షమంతా స్మృతిలోకి వచ్చేస్తుంది. ఇది వివిధ ధర్మాల వృక్షం. భారతదేశం ఒకప్పుడు బంగారు యుగంగా ఉండేది. ఇప్పుడు ఇనుపు యుగంగా మారిపోయింది. కేవలం మీ బుద్ధిలో మాత్రమే ఇది ఉంది. ఈ అన్ని పదాలు చాలా బాగున్నాయి. వీటి అర్థం ఖచ్చితంగా ఉంది. ఆత్మ స్వచ్ఛమైన బంగారుగా ఉండేది. మళ్ళీ ఇందులో మలినాలు కలుస్తాయి. ఇప్పుడు పూర్తిగా మురికిగా అయిపోయింది. దీన్నే లోహయుగము అంటారు. ఆత్మ లోహంగా అయిపోయిన కారణంగా ఆభరణాలు కూడా అలాగే అయిపోయాయి. ఇప్పుడు బాబా వచ్చి నేను పతిత పావనుణ్ణి, కావున నన్నొక్కడనే స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు. మీరు పతిత పావన రాండి అని పిలిచినారు కదా. నేను కల్పకల్పము వచ్చి మీకు ఈ ఉపాయాన్ని చెప్తున్నాను. మన్మనాభవ మధ్యాజీభవ అనగా స్వర్గానికి యజమానులుగా తయారవ్వండి అని అర్థం. కొందరు మాకు యోగంలో చాలా ఆనందం కలుగుతుంది, కానీ జ్ఞానంలో అంత ఆనందం ఉండదు అంటారు. వారు కేవలం యోగం చేసి వెళ్ళిపోతారు. మాకు యోగమే బాగుంది, మాకు శాంతి కావాలి అంటారు. అచ్చా, మరి బాబాను మీరు ఎక్కడన్నా కూర్చొని స్మృతి చేయొచ్చు. బాబా అంటున్నారు, స్మృతి చేస్తూ చేస్తూ మీరు శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఇందులో యోగం నేర్పించే విషయమే లేదు. బాబాను స్మృతి చెయ్యాలి.
సెంటర్కు వచ్చి అరగంట పావుగంట యోగం చేసుకొని వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మమ్మల్ని నేష్టలో కూర్చోబెట్టండి, బాబా యోగం చేయమని ప్రోగ్రాం ఇచ్చారు కదా అని అంటారు. కానీ ఇక్కడ బాబా నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండండి అని చెప్తున్నారు. అసలు స్మృతి చేయకుండా ఉండడం కన్నా కూర్చొని స్మృతి చేయడం మంచిదే. అసలు నడుస్తా తిరుగుతా కూర్చొని స్మృతి చేసేకి రాలేదంటే కనీసం బాబా అంటారు కూర్చొని చేసేది మంచిదే, స్మృతి చేయడం మంచిదే. బాబా వద్దు అని చెప్పారు, కావాలంటే రాత్రంతా కూర్చోండి, అంతేకాని రాత్రి మాత్రమే స్మృతి చేయాలి అనే అలవాటు చేసుకోకూడదు. పనులు చేసుకుంటూ స్మృతిలో ఉండే అలవాటు చేసుకోవాలి. ఇందులో కష్టపడాలి. బుద్ధి గడియ గడియ బయటకు వెళ్తూ ఉంటుంది. భక్తి మార్గంలో కూడా బుద్ధి అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. అప్పుడు భక్తులు తమని తాము శిక్షించుకుంటారు. సత్యమైన భక్తులు వారితో వారే మాట్లాడుకుంటూ ఉంటారు. కావున ఇక్కడ కూడా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. బాబాని ఎందుకు స్మృతి చేయలేరు? స్మృతి చెయ్యకపోతే విశ్వానికి యజమానులుగా ఎలా కాగలరు? ప్రేయసీ ప్రియులు నామరూపాల్లో ఇరుక్కుంటారు. కానీ ఇక్కడ మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యాలి. ఎంత బాగా చెప్తున్నారు బాబా. ఆత్మలైన మనము ఈ శరీరం నుండి భిన్నంగా ఉన్నాం. శరీరంలోకి రావడం వల్ల కర్మ చేయాల్సి వస్తుంది. మాకు సాక్షాత్కారం కావాలి అని చాలామంది అడుగుతారు. బాబా అంటారు, అతడు ఒక బిందువు కదా, ఆయన ఏం మనం సాక్షాత్కారం చేసుకుంటాము? మరి అతన్ని ఎలా సాక్షాత్కారం చేసుకుంటాము? అచ్చా, కొందరు మాకు కృష్ణుని సాక్షాత్కారం కావాలి అంటారు. కృష్ణుని చిత్రాలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు జడంగా ఉన్న అతడే తర్వాత చైతన్యంగా చూస్తారు. మరి ఈ సాక్షాత్కారం వల్ల ఉపయోగం ఏముంది? బాబా చూడండి, సాక్షాత్కారాల వల్ల లాభమేమీ లేదు. డాక్టర్గా కావాలంటే డాక్టర్ని చూస్తే డాక్టర్గా కారు సాక్షాత్కారం అయితే, లేదా గుడికి వెళ్తే సాక్షాత్కారం అయితే డాక్టర్గా కారు, లేదా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్గా కారు, డాక్టర్ పరీక్ష రాస్తే డాక్టర్గా అవుతారు. సాక్షాత్కారాల వల్ల లాభం ఏమీ లేదు. మీరు బాబాను స్మృతి చెయ్యండి, ఆత్మ పవిత్రంగా అవుతుంది అని బాబా చెప్తున్నారు. నారాయణుడి సాక్షాత్కారం పొందడంతో నారాయణుడిగా అయిపోరు కదా, లక్ష్మీనారాయణులుగా తయారవ్వడమే మీ లక్ష్యం. ఇప్పుడు మీకు ఇది తెలుసు. కానీ చదువుకోకుండా లక్ష్మీనారాయణులుగా ఎలా అవుతారు? చదువుకొని తెలివైన వారుగా కండి, ప్రజలను కూడా తయారు చేసుకోండి, అప్పుడే లక్ష్మీనారాయణులుగా కాగలరు. ఇందులో కష్టపడాలి. ధర్మరాజు శిక్షలు అనుభవించకుండా ఉండేందుకు పాజ్ విత్ ఆనర్గా కావాలి. మీరు కూడా ముందుకెళ్ళొచ్చని బాబా చెప్తున్నారు. శిక్షలు అనుభవించకుండా ఉండొచ్చు. ఈ బ్రహ్మబాబా కూడా అంటారు, ఈ బాబా పైన ఎన్ని బాధ్యతలు ఉన్నాయి, బ్రహ్మబాబా పైన ఎన్ని బాధ్యతలు. రోజంతా ఎంతగా ఆలోచించాల్సి ఉంటుంది. నేను అంతగా స్మృతి చేయలేకపోతాను. భోజనం చేసేటప్పుడు కాసేపు స్మృతి ఉంటుంది, అయినా కూడా బాబా ఇంత బాప్సమాన్గా అయిపోయినారు చూడండి. మళ్ళీ మర్చిపోతాను. బాబా మరియు మేము ఇద్దరము అలా షికారుకు వెళ్తున్నామని భావిస్తూ వెళ్తూ మధ్యలో బాబాని మర్చిపోతాను. ఇది జారిపోయే వస్తువు కదా, బిందు స్వరూపము జారిపోయే వస్తువు. అందుకే బాబా అంటారు, జతలో ఉండే అక్కయ్యకు గుర్తు చేపించమని చెప్పేవాళ్ళంట. గడియ బాబా స్మృతి జారిపోతూ ఉంటుంది. ఇందులో చాలా శ్రమ ఉంది. స్మృతి ద్వారానే ఆత్మ పవిత్రంగా అవుతుంది. అనేకులను చదివిస్తే ఉన్నత పదవిని పొందుతారు. ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వారు ఉన్నత పదవిని పొందుతారు. ప్రదర్శనలో ఎంతోమంది ప్రజలు తయారవుతారు. మీరు ఒక్కొక్కరు లక్షలాది మంది సేవ చేస్తారు. అలాగే మీ స్థితి కూడా బాగా ఉండాలి. కర్మాతీత స్థితి వస్తే ఇక శరీరం ఉండదు. మున్ముందు యుద్ధాలు తీవ్రంగా జరగనున్నాయని మీకు తెలుసు, అర్థమవుతూ పోతుంది. అప్పుడు ఎంతోమంది మీ వద్దకు వస్తూ పోతారు. అప్పుడు ఏం చేసేది? వాళ్ళు క్యూ ఉన్నప్పుడు మనం స్టాక్ జమ చేసుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మహిమ కూడా పెరుగుతూ పోతుంది. అంతిమంలో సన్యాసులు కూడా వస్తారు. బాబాను స్మృతి చేయడం మొదలు పెడతారు. ముక్తిధామాన్ని చేరుకోవడమే వారి పాత్ర. ఈ జ్ఞానంనైతే తీసుకోలేరు వాళ్ళు. మీ సందేశం ఆత్మలందరి వద్దకు వెళ్ళాలి. వార్తాపత్రికల ద్వారా ఎంతోమంది చదువుతారు. ఎన్ని ఊర్లున్నాయి, అన్నింటికీ ఈ సందేశం వెళ్ళాలి. సందేశాన్ని ఇచ్చేవారిని మెసెంజర్, పైగంబర్ అని కూడా అంటారు. పైగంబర్, మెసెంజర్ మీరే. పతితుల నుండి పావనులుగా చేసేవారు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ధర్మస్థాపకులు కూడా ఎవరిని పావనంగా చేయలేరు.
వారి ధర్మం వృద్ధి చెందాల్సి ఉంటుంది. మరి వారు తిరిగి వెళ్ళే మార్గాన్ని ఎలా చూపించగలుగుతారు? సర్వుల సద్గతి దాత ఒక్క బాబానే. ఇప్పుడు పిల్లలైన మీరు తప్పక పవిత్రంగా కావాలి. పవిత్రంగా అవ్వని వారు చాలామంది ఉన్నారు. నంబర్ వారు ఉన్నారు కదా. కామం మహాశత్రువు. మంచి మంచి పిల్లలు కూడా ఓడిపోతారు. చెడు దృష్టి కూడా కామం యొక్క అంశమే. ఇది చాలా పెద్ద భూతం. దీనిపైన విజయం పొందడం ద్వారా మీరు జగత్తుని జయించిన వారిగా అవుతారని బాబా అంటున్నారు. అంతే కదా. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा. సారాంశం: ఉద్యోగ వ్యవహారాలు చేసుకుంటూ స్మృతిలో ఉండే అభ్యాసం చేయాలి. బాబాతో పాటు వెళ్లేందుకు మరియు కొత్త ప్రపంచంలో యజమానులుగా అయ్యేందుకు తప్పకుండా పవిత్రంగా కావాలి. ఉన్నత పదవిని పొందేందుకు అనేకుల సేవ చేయాలి. అనేకులను చదివించాలి. సందేశ వాహకులుగా అయ్యి ఈ సందేశాన్ని అందరి వద్దకు చేర్చాలి. వరదానం: స్నేహపు ఒడిలో ఆంతరంగిక సుఖాన్ని లేదా సర్వశక్తులను అనుభవం చేసుకునే యథార్థ పురుషార్థిగా కండి. స్నేహము ఒడిలో ఆంతరంగిక సుఖాన్ని లేదా సర్వశక్తులను అనుభవం చేసుకునే యథార్థ పురుషార్థిగా కండి. వివరణ: ఎవరైతే యథార్థ పురుషార్థిలో వారు ఎప్పుడూ శ్రమ లేదా అలసటను అనుభవం చెయ్యరు. సదా ప్రేమలో నిమగ్నమై ఉంటారు. వారు సంకల్పం ద్వారా సమర్పితమై ఉన్న కారణంగా తమను బాబ్దాదాయే నడిపిస్తున్నారు అని అనుభవం చేసుకుంటారు. శ్రమతో కూడుకున్న కాళ్లతో కాక స్నేహపు ఒడిలోకి వెళ్తున్నట్లుగా అనుభవం చేస్తారు. స్నేహం ఒడిలో సర్వప్రాప్తుల అనుభూతి ఉన్న కారణంగా వారు కేవలం నడవడం కాదు, సదా సంతోషంలో, అంతరంగిక సుఖంలో, సర్వశక్తుల అనుభవంలో ఎగురుతూ ఉంటారు. ఓకే బాబా, థ్యాంక్ యూ. స్లోగన్: నిశ్చయం రూపీ పునాది పక్కాగా ఉన్నట్లయితే శ్రేష్ఠ జీవితం అనుభవం స్వతహాగా అవుతుంది. నిశ్చయమే ఇంపార్టెంట్. నిశ్చయం అనేది పునాది. అది బాగా ఉందంటే శ్రేష్ఠ జీవితాన్ని అనుభవం చేస్తారు. అవ్యక్త సూచన. ఈ నెల హెడ్లైన్ అవ్యక్త సూచనది: ఏకాంత ప్రియులుగా కండి. ఐకమత్యాన్ని మరియు ఏకాగ్రతను ధారణ చెయ్యండి. వివరణ: అనేకతలో ఐకమత్యం, ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం. ప్రాక్టికల్లో అనేక దేశాలు, అనేక భాషలు, అనేక రూపాలు, అనేక రంగులు ఉన్నాయి. అనేకమున్నప్పటికీ అందరి హృదయాల్లో ఐకమత్యం ఉంది కదా. ఎందుకంటే మనసులో ఒక్క బాబా ఉన్నారు. ఈ విధంగా ఉంటే రేపే సత్యుగం వచ్చేస్తుంది. ఒకే శ్రీమతం పైన నడిచేవారు అనేక భాషల వారు ఉన్నప్పటికీ మనసు పాడే పాట, మనసు భాష ఒక్కటే. ఒకే తండ్రికి పిల్లలం, ఒకే గూటి పక్షులం, ఒకే రాజ్యాన్ని స్థాపన చేసేవాళ్ళం. అందరము అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అనే ఐకమత్య భావన మనలో ఉండాలి. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.